నమస్కారం. నేను చందు. పుస్తకం తెరవాలంటే విసుగ్గా ఉందా? వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్క చదవాల్సినవి కొండలా పెరిగిపోతుంటాయి. మరో పక్క రాయాల్సిన పరీక్షలు కూడా దగ్గర పడుతుంటాయి. పుస్తకం పట్టుకోవాలంటేనే మహా విసుగు. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దామా? అంతగా ఆసక్తి లేని పని మొదలుపెట్టాలంటే మనసు ఓ పట్టాన ఒప్పుకోదు. నచ్చని సబ్జెక్టుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఇలాంటప్పుడే 5 మినిట్ రూల్ని అమలు చేయాలంటున్నారు నిపుణులు. దీంట్లో భాగంగా ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి 5 నిమిషాల పాటు మాత్రమే చేయాలి. సరిగ్గా 5 నిమిషాలకు అలారం పెట్టుకొని కాస్త కఠినంగా ఉండే సబ్జెక్టును చదవడం మొదలుపెట్టాలి. సమయం ముగిసిన ఆ సబ్జెక్టును ఇంకా చదవాలనిపిస్తే మరో పావుగంట పాటు కొనసాగించవచ్చు. ఆ తర్వాత ఆ సబ్జెక్టును పక్కన పెట్టేయాలి. మరో 5 నిమిషాలు అలారం పెట్టుకొని కొత్త సబ్జెక్టును చదవాలి. ఇలా చేయడం వల్ల చదవడాన్ని వాయిదా వేయకుండా ఉండగలుగుతారు. ఏ సబ్జెక్ట్ చదవాలని అనిపిస్తుందో దాన్ని ఆసక్తిగా కొనసాగించగలుగుతారు. ఒకే సబ్జెక్టు వద్దు అని చెప్తున్నారు. ఒకే సబ్జెక్టును గంటల కొద్దీ చదువుతూ ఉండకూడదు. ప్రతి అరగంటకు ఒకసారైనా కాస్త విరామం తీసుకోవాలి. ఆ సమయంలో ఒకే చోట కూర్చుని ఉండకుండా కాస్త అటు ఇటు నడవాలి. ఇలా చేయడం వల్ల బద్ధకం వదిలి చురుకుదనం పెరుగుతుంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకు తక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల విసుగు అనిపించదు. చాలా రకాలుగా చేయొచ్చు. సాధారణంగా తరగతి క్లాస్ పుస్తకంలోని పాఠ్యాంశాలని చదువుతుంటాం. లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే అది. అలా కాకుండా మరో విధానం కూడా ప్రయత్నించాలి. ఆ పాఠానికి సంబంధించిన ఆడియో వినొచ్చు లేదా యూట్యూబ్లో వీడియో చూడొచ్చు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని పూర్తి చేయొచ్చు. ఇలా ఆ పాఠంలోని ముఖ్యాంశాలను ప్రశ్నించమని స్నేహితులను కూడా అడగవచ్చు. మీరు కూడా వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేయచ్చు. ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. అంతేకాదు సరైన సమాధానాలు చెప్పాలనే పోటీ మీ మధ్య పెరుగుతుంది కూడా. అలాగే గణాంకాలు ఏమైనా ఉంటే ఫ్లాష్ కార్డులను తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలా వివిధ పద్ధతుల్లో పాఠ్యాంశాలను చదివితే ఆసక్తిగా ఉంటుంది. త్వరగా మర్చిపోలేరు కూడా. చదువుకునే ప్రదేశం ఎట్లుండాలి మరి అనంటే, చదువుకునే చోటు ప్రశాంతంగా గాలి వెలుతురు వచ్చేలా ఉండాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటే దృష్టి అనవసర విషయాల మీదకు పోదు. చదవడానికి సంబంధించిన సామాగ్రి అంతటిని ఒకే చోట అందుబాటులో పెట్టుకోవాలి. ఒక్కో వస్తువు కోసం ఒక్కోసారి లేచి వెళితే ఏకాగ్రత లోపిస్తుంది. విరామం కూడా అవసరమే. చదువు మధ్యలో విరామం బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో మెదడు పునరుత్తేజం పొందేలా వర్డ్ పజిల్స్ను పూరించడం లాంటివి చేయొచ్చు. మార్గదర్శి ఉంటే మరీ మంచిది. చదవడానికి ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, అసలు ఏ పద్ధతుల్లో చదివితే మంచిది, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే మార్గాలేవి, ఏ సబ్జెక్టులో పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది, ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మీకు మార్గదర్శి లేదా మార్గదర్శిని మెంటర్ అని కూడా అంటారు, ఉంటే వీటి నుంచి బయటపడడం సులువు అవుతుంది. మీరు ఏమైనా పొరపాట్లు చేసినా సరిదిద్ది సరైన మార్గాన్ని చూపిస్తారు. అధ్యాపకులు, సీనియర్లు, కుటుంబ సభ్యులు వీరిలో ఎవరైనా మార్గదర్శిగా మనం ఎంచుకోవచ్చు. ఈ అలవాటు కూడా మంచిదే. కొంతమందికి సంగీతం వింటూ చదువుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల విసుగు లేకుండా సంతోషంగా చదవగలుగుతారు. అయితే ఈ పద్ధతి అందరికీ సరికాదు. కొందరికి చిన్న శబ్దం అనిపించిన ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇలా చదివితే కొందరు ఏకాగ్రతను కోల్పోయి పూర్తిగా సంగీతం మీద దృష్టిని కేంద్రీకరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి మీకు ఎంతవరకు సరిపడుతుందో పరీక్షించుకోవాలి. అనుకూలంగా ఉందనుకుంటే కొనసాగించాలి. మీకు మీరే పోటీ. ఆసక్తిగా చదవడాన్ని అలవాటుగా మార్చుకోవాలంటే మీకు మీరే పోటీగా మారాలి. సాధారణంగా ఎదుటి వాళ్ళకంటే బాగా చదవాలని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఇలా ఇతరులతో పోటీ పడుతుంటారు కదా. అలాగే మీతో మీరు పోటీ పడడం మొదలుపెట్టాలి. ఇలా చేస్తూ ఆసక్తిని, నైపుణ్యాలను పెంచుకోవాలి. ఉదాహరణకు మీరు గంటకు 10 గణిత ప్రాబ్లమ్స్ను గతంలో పరిష్కరించేవారు అనుకుందాం. ఇక నుంచి దీన్నే ఛాలెంజ్గా తీసుకొని 12 సమస్యలను పరిష్కరించగలగాలి. అరగంటలో 3 ప్రశ్నలకు సమాధానాలు చదవగలుగుతారు అనుకుంటే అదే సమయంలో 5 సమాధానాలు చదవగలగాలి. అలాగే గత పరీక్షల్లో మీకు 90% మార్కులు వచ్చాయనుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో 100% మార్క్స్ సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మీకు మీరే పరిధులను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మీకు మీరే పోటీగా నిలిచి విజయం సాధించాలి అని. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. పుస్తకం తెరవాలంటే విసుగ్గా ఉందా అంటే ఈ 5 మినిట్స్ రూలు ఇవన్నీ చేసి మీరు మంచిగా చదువుకోండి, జాబ్స్ సంపాదించుకోండి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.